నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి జూన్ 2న జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీని ఆహ్వానించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ వేడుకలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ధాన్యం సేకరణ బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతులకు నష్టం వాటిల్లకుండా చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను నడపాలని నిర్ణయించాం. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించారు. మేడిగడ్డపై ఎన్డీఏ ఇచ్చిన మధ్యంతర రిపోర్టుపై చర్చించినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. వర్షాకాలంలో గేట్లు తెరిచి ఉంచాలని, ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉండకూడదని ఎన్డీఏ సూచించిందని మంత్రి పొంగులేటి తెలిపారు.